V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఏం చేసుకుంటాను ఇక్కడ బస్ స్టాండ్ లో ఇంత సఫర్ అవుతుంటే మరి అప్పటి నుంచి ఎందుకు చేయలేదు? చెయ్యాలి కదా డిపో. రండి రండి అక్కడ వచ్చి జనాలకి హెల్ప్ చేయండి. ఇక్కడ మాటలు చెప్పడం కాదు. మోకాళ్ళ లోతులో నీళ్లున్నాయి, ఎట్లెక్కాలి జనాలు? సరిగ్గా 2 ఏళ్ల క్రితం కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఒకే ఒక ప్రయాణికుడు ప్రశ్నించిన తీరుతో ఆర్టీసీ బస్టాండ్ రూపురేఖలే మార్చేశారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. ఇంతకీ ఆ ప్రయాణికుడు ఎందుకు ప్రశ్నించాడు? అందుకు మంత్రి స్పందించి అంతగా అభివృద్ధి ఏం చేశారో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ తెలియాల్సిందే. వైసీపీ పాలనకు చరమగీతం పాడి ప్రజలంతా కూటమి పాలన ప్రశాంతత పొందుతున్న తొలి రోజులవి. అసలే వర్షాకాలం. తెనాలి ఆర్టీసీ బస్టాండ్కు వెళ్ళాలంటే ప్రజలు భయపడేవారు. ఎందుకంటే బస్టాండ్ ప్లాట్ఫారం అంతా పగుళ్ళు. వర్షం పడితే చెరువులో తేలుతున్నట్టు బస్టాండ్ ఉండేది. బస్సు ఎక్కాలన్నా దిగాలన్నా వర్షం నీటి నుండే వెళ్ళాలి. ఇలాంటి దారుణ పరిస్థితి గురించి ఒక ప్రయాణికుడు ఆర్టీసీ అధికారిని ప్రశ్నించాడు. వైసీపీ పాలనలో నరకం అనిపించాం, కూటమిలోనూ తిప్పలు తప్పవా అని ఆ ప్రయాణికుడు ప్రశ్నించాడు. ఆర్టీసీ సిబ్బందితో ఆ ప్రయాణికుడు వాదోపవాదానికి దిగాడు. మేం పై అధికారులకు ఈ విషయం గురించి గత ప్రభుత్వం నుండి చెబుతూనే ఉన్నాం, ఎవరు వచ్చినా చేసేదేమీ లేదని ఆర్టీసీ అధికారి ప్రయాణికుడితో మాట్లాడాడు. ఈ జరిగిన సంఘటన తెనాలి న్యూస్లో ప్రసారం అయింది. అదే సమయంలో మంత్రి మనోహర్ రాజధాని అమరావతిలో అధికారులతో సమీక్షా సమావేశంలో ఉన్నారు. ఈ వార్తను చూసిన మరుక్షణమే ఆర్టీసీ మున్సిపల్ అధికారులతో మాట్లాడి మోటార్ల సాయంతో వర్షపు నీటిని బస్టాండ్ నుండి తోడించేశారు. గంటల వ్యవధిలోనే నీరంతా పోయి తాత్కాలిక ఉపశమనం అయితే కలిగింది. మంత్రి మనోహర్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని బస్టాండ్ ఆవరణలో ఇకపై వర్షపు నీరు ఆగకుండా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఆర్టీసీ డిఎం చేత అంచనాలు వేయించారు. సంబంధిత శాఖ ద్వారా నిధులు మంజూరు చేయించారు. నీరు నిలిచిన ప్రాంతం అంతా పగలగొట్టి ఇకపై నీళ్లు నిలవకుండా ఎత్తు పెంచేలా చర్యలు తీసుకున్నారు. 2 అడుగుల మేర కంకర ఇసుక పోసి ఎత్తు పెంచారు. భవిష్యత్తులో బస్టాండ్లో నీళ్లు నిలవకుండా ఉండేలా ఆర్టీసీ డిఎం రాజశేఖర్ పర్యవేక్షణలో బస్టాండ్ అభివృద్ధి పనులు చేయించారు మంత్రి మనోహర్. సుమారు 80 లక్షలతో హైట్ పెంచారు. ఇంకా బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్లు, ఎల్ఈడి లైట్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేయించారు. ఆర్టీసీ బస్టాండ్లో 19 కొత్త బస్సులను తీసుకొచ్చారు. అప్పటి వరకు లేని బెంగళూరు ఏసీ బస్సు కూడా తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు మహిళలకు ఏర్పాటు చేసింది. మహిళల అభిప్రాయం తెలుసుకునేందుకు వారితో పాటు బస్సులో ప్రయాణం చేశారు మంత్రి మనోహర్. పండుగ వాతావరణం నడుమ శ్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించి 70 లక్షలకు పైగా మహిళలను తెనాలి నియోజకవర్గంలో వారి వారి గమ్యస్థానాలకు చేర్చారు. అతి త్వరలోనే 40 విద్యుత్ ఏసీ బస్సులు తెనాలి ఆర్టీసీ డిపోకు రానున్నాయి. పట్టుబట్టి మరీ 40 విద్యుత్ బస్సులను కావాలని మంత్రి మనోహర్ కోరిన వెంటనే ఆర్టీసీ అధికారులు వెంటనే ఒప్పుకున్నారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మరోవైపు ఎత్తు పెంచాల్సి ఉంది. అతి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభించి పూర్తి చేస్తామని డిపో మేనేజర్ రాజశేఖర్ చెప్పారు. రానున్న 40 ఏసీ బస్సుల్లో 6 బస్సులు తెనాలి గుంటూరు నాన్ స్టాప్ కింద ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. ఇలా మంత్రి మనోహర్ ఒకే ఒక ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు అభివృద్ధితో జవాబిచ్చారు. దట్ ఈజ్ మంత్రి మనోహర్. తెనాలి డిపో పరిధిలో మనం రోజుకి సుమారుగా 112 గ్రామాలకి సర్వీస్ చేస్తాం. సుమారుగా 40,000 మంది ప్రయాణికుల్ని రకరకాల ఊళ్ళకి చేరేస్తాం. దీనిలో భాగంగా ఈ 2 సంవత్సరాల నుంచి మన తెనాలి డిపో అభివృద్ధి చూసినట్లయితే ఇది ఒకప్పుడు ఇది పల్లంగా ఉండేది, ఇది మొత్తం నీళ్లతో నిండి ఉండేది. అదేవిధంగా ఆ ఏరియా మొత్తం నీళ్లతో నిండి ఉండేది. దానికి మన మంత్రి గారు వెంటనే చూసి దానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ మనం చేయాలి, ఎలా చేస్తే పబ్లిక్కి మనం మంచి చేయగలం అనే ఆలోచనతో సార్ యొక్క సహకారంతో ఈ దాదాపుగా 70-80 లక్షలతో ఈ 3 బిట్లు వేయటం జరిగింది. అదేవిధంగా మనం సంక్షేమం చూస్తే ఇవాళ శ్రీశక్తి మూలాన సుమారుగా 78 లక్షల ప్రయాణికుల్ని మనం వారి వారి గమ్యస్థానానికి
సుమారుగా 19,80,00,000 రూపాయల సబ్సిడీతో ప్రభుత్వం వారి సహకారంతో మనం ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రి గారు వచ్చిన తర్వాత మన టెనాల్ డిపోకి సుమారుగా 9 కోట్ల రూపాయలతో కొత్త బస్సులు కొనుగోలు చేసి మన తెనాలి డిపోకి 19 బస్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారి చొరవతో మనం గుంటూరు 2 నుంచి సుమారు 21 బస్సులు మన బస్సుకు వచ్చి ఇంకా ఇక్కడ చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ఆ పల్లం కూడా 2 బిట్లుగా ఉంది, దాన్ని కూడా ప్రపోజల్ పెట్టున్నాం. అవి కూడా చాలా తొందరలో మనకి వెంటనే చేసి మన మంత్రి గారి సహకారంతో అది కూడా వెంటనే పూర్తి అవుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మంత్రి గారు మనకు పొల్యూషన్ రహిత బళ్ళు కావాలి, మీరు వాటి మీద దృష్టి పెట్టండి. ఈ మధ్యకాలంలో సార్ చెప్పిన విధంగా మనం 40 బస్సులు ప్రపోజల్ పెట్టున్నాం. ప్రపోజల్ చాలా తొందరలో అప్రూవల్ అయ్యి ఈ 3-4 నెలల్లో ఆపరేషన్ కావడం జరుగుతుంది. దీనివల్ల ఇంకా శోభాయమానంగా మన తెనాలి డిపో వెలుగుతుంది. అదేవిధంగా సార్ కోరిక మొత్తం ఎల్ఈడి లైట్తో ఉండాలి, మామూలు లైట్లు ఉండకూడదు అన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మొత్తం ఎల్ఈడితో ఎక్కడ మన బస్ స్టేషన్ మొత్తంలో ఎక్కడా లేని విధంగా వెలుతుతో కాంతులతో నిండి ఉండే విధంగా మన తెనాలి డిపో వాళ్ళ అభివృద్ధి బాటలో ఈ జోన్లోనే ముందుంది. ఇది కేవలం మనం మంత్రి గారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క సపోర్ట్ దాని మూలన మనం ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. సార్ ఏకైతే అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీని కూడా తీసుకెళ్తున్నారో దానిలో భాగంగా సార్ చెప్పిన డైరెక్షన్లో మనం కూడా తెనాలి డిపో అన్ని డిపోల కంటే ముందుగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. అదేవిధంగా సర్ప్రైజ్ చెక్లో కూడా సార్ అప్పుడప్పుడు తెనాలి డిపోకి వచ్చి ప్రయాణికులతో మాట్లాడటం, ఏదైనా వాటర్ ఫెసిలిటీ కానీ, ఫ్యాన్ ఫెసిలిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, అదే బస్సుల పరిస్థితి కానీ అన్నీ కనుక్కొని ఇంకా బెటర్ అయిన మనం ప్రయాణికులు ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి మంచి ఎమ్యూనిటీస్ ఇవ్వాలి, వాడికి ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా హైదరాబాద్కి ఇంకా సర్వీస్ పెంచాలంటే మనం ఇంకా 4 బస్సులు గుంటూరు 2 నుంచి తెప్పించి వయా మిర్యాలగూడ మీద కూడా మనం సర్వీసులు నడపడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మన తెనాలి నియోజకవర్గం అన్ని రాష్ట్రంలోనే ముందుందో దానిలో మన ఏపీఎస్ఆర్టీసీని కూడా ముందుంచుతామని తప్పకుండా సార్కి ప్రామిస్ చేసి ఉన్నాం. దానిలో భాగంగానే మనం 40 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు ఇచ్చున్నాం. అవన్నీ ఏసీ బస్సులు, వాటిలో కూడా మహిళలకి అవకాశం కలుగుతుంది కాబట్టి ఇంకొంతమంది ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ఇంకా సార్ యొక్క ఆలోచన అనుగుణంగా ప్రభుత్వం వారి యొక్క ఏ స్కీమ్నైనా మన తెనాలి డిపోలో సక్సెస్ఫుల్గా నడపడానికి కృషి చేస్తాం. మన తెనాలి డిపోని మీరు కూడా ఆదరించి మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ డిపో మేనేజర్. థ్యాంక్ యూ.